హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో గ్యాప్ వచ్చింది కదా. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి రెగ్యులర్గా వీడియోస్ చేసే ప్రయత్నం చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్తే సో ఇరాన్ మీద ఇజ్రాయిల్ అటాక్ చేసింది. సో ఆ న్యూస్ అప్డేట్ గురించి చూద్దాం. దాని ఇంపాక్ట్ వరల్డ్ స్టాక్ మార్కెట్స్ మీదే పడింది. ఎందుకనంటే సో ఆ దాడి వల్ల ఏంటంటే క్రూడ్ ఆయిల్ కూడా ఇంపాక్ట్ అయింది. క్రూడ్ ఆయిల్ ప్రైస్ కూడా భారీగా ఇంపాక్ట్ అయ్యాయి. సో అలాగే ఆ క్రూడ్ ఆయిల్ రిలేటెడ్ స్టాక్స్ అయిన ఎంజీఎల్, బీపీసీఎల్, అలాగే సో ఏషియన్ పెయింట్స్ కూడా క్రూడ్ ఆయిల్ మీద డిపెండ్ అయి ఉంటుంది కదా. సో అదేంటో చూద్దాం. సో ఇవి బాగా ఇంపాక్ట్ అయ్యాయి, అవి ఏంటో చూద్దాం. సో అలాగే ఎస్ బ్యాంక్ సంబంధించిన మేనేజరల్ న్యూస్ అప్డేటు అదేంటి, అదానీ పోర్ట్స్ ఫాల్ అయింది ఈరోజు, దాని గురించి చూద్దాం. సో ఓవరాల్గా మార్కెట్ డైరెక్షన్లో ఏదైనా తేడా ఉందా, దానికోసం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ యొక్క చార్ట్స్ని అసెస్ చేద్దాం. సో దానిలో భాగంగా హెచ్డిఎఫ్సి బ్యాంకు, టీసీఎస్ ఇత్యాది స్టాక్స్ గురించి చూద్దాం. అలాగే మణిపురం గురించి కూడా చూద్దాం. సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ముఖ చిత్రంతో సింపుల్గా వీడియోని ఎత్తేద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు సో మన ఛానల్ వీడియోని లైక్ చేసుకుందాం. అలాగే కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళైతే సో మన ఛానల్ మీకు ఉపయోగపడుతుందని చెప్తాను. అందువల్ల సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడియోని షేర్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, మార్కెట్లో ఉన్న అలజడికి కారణం ఏంటి అని చూస్తే కనుక చూడండి, ఇజ్రాయిల్ ఇరాన్ కాన్ఫ్లిక్ట్ అనమాట. సో ఇజ్రాయిల్ ఏం చేసిందంటే సో ఇరాన్ అణుస్థావరాల మీద దాడి చేయడం అనేది స్టార్ట్ చేసిందనమాట. సో ఆ దాడి వల్ల ఏంటంటే క్రూడ్ ఆయిల్ రేట్ అనేది చూస్తే కనుక మీకు సో భారీగా పెరిగిపోయి కనిపిస్తూ ఉంది. ఒకసారి క్రూడ్ ఆయిల్ ప్రైజులు చూద్దాం పదండి. చూడండి మనసు, క్రూడ్ ఆయిల్ ప్రైజులు చూస్తే కనుక చూడండి, ఒక్కసారిగా 7.41%, చూడండి 7% పైగా పెరగటం అంటే చూడండి ఈ కాన్ఫ్లిక్ట్ వల్లే. సో వార్ కైండ్ ఆఫ్ ఫీర్ ఉన్నప్పుడల్లా ఏంటంటే వార్ కైండ్ ఆఫ్ థింగ్స్ నడుస్తున్నప్పుడు సో క్రూడ్ ఆయిల్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకనంటే సో వార్ నడుస్తూ ఉందంటే క్రూడ్ ఆయిల్ అవసరం ఎక్కువ పడుతుంది కదా, ఆ డిమాండ్ పెరుగుతుంది కదా. సో దానివల్ల ఏంటంటే సో వరల్డ్ వైడ్ ఏంటంటే ఆ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. క్రూడ్ ఆయిల్ మీద బాగా డిపెండ్ అయిన మన కంట్రీ మీద కూడా సో ఏంటంటే స్టాక్ మార్కెట్ మీద కూడా ఉంటుంది దాని ఇంపాక్ట్. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ పెరిగింది కాబట్టి సో దాని ఇంపాక్ట్ ఏంటంటే ఇన్ఫ్లేషన్ మీద, అలాగే నిత్యావసర సరుకుల మీద, అన్నిటి మీద ఇంపాక్ట్ ఉంటుంది కదా. సో కాబట్టి ఏంటంటే క్రూడ్ ఆయిల్ ఇంతలా ర్యాలీ అవ్వటం ఆ స్టాక్స్ని ఇంపాక్ట్ చేశాయి. అలాగే మార్కెట్ని నెగిటివ్ సెంటిమెంట్కి టెంపరీగా దించాయని చెప్పచ్చు. ఓవరాల్గా బ్రాడ్ పిక్చర్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ మారిందా లేదా అనేది నేను చార్ట్లో చూపిస్తాను. సో అట్ ప్రెజెంట్ అయితే కనుక ఇది టెంపరీ ఎఫెక్టే. ఒకసారి నేను చార్ట్లో క్లియర్గా చెప్తాను. ఈ న్యూస్ అప్డేట్ వరకు అయితే కనుక టెంపరీ న్యూస్ అప్డేట్. ఒకసారి స్టాక్స్ చూద్దాం పదండి. చూడండి ఒకసారి చూడండి, క్రూడ్ ఆయిల్ రిలేటెడ్ స్టాక్స్ చూడండి, బీపీసీఎల్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. సో లోయర్ లెవెల్ నుంచి అయితే రికవరీ. సో లోయర్ లెవెల్ నుంచి రికవరీ అంటే ఇది షార్ట్ కవరింగ్ ర్యాలీ అనమాట. సో అయితే ఇక్కడ చూడండి, అలాగే ఎంజీఎల్ ఇది కూడా ఏంటంటే గ్యాప్ డౌన్ అయ్యింది. సో అలాగే ఏషియన్ పెయింట్స్ గురించి చూద్దాం. ఏషియన్ పెయింట్స్ ఏంటంటే చూడండి, పెయింట్ తయారు చేయాలి అని అంటే సో ముడిసరికి ఏంటంటే ఆ క్రూడ్ ఆయిల్ అనేది రా మెటీరియల్. సో అర్థమవుతుందా? అందువల్ల ఏంటంటే మనకి ఏషియన్ పెయింట్స్ కూడా ఏంటంటే గ్యాప్ డౌన్ అయింది. కాకపోతే బాగా లోయర్ లెవెల్లో ఓపెన్ అవ్వడం వల్ల సో ర్యాలీ అనేది వచ్చిందనమాట. చూడండి, షార్ట్ కవరింగ్ ర్యాలీ అని చెప్పచ్చు. సో అయితే ఏషియన్ పెయింట్స్ హైయర్ లెవెల్లో ఉన్నప్పుడు మనం 10 years డేటా మాడుకున్నాం. ఏషియన్ పెయింట్స్ యొక్క బిజినెస్ మంచిగా ఉంటుంది. మీరు 10 years డేటా వాచ్ చేసినా మరొకసారి ఎప్పుడైనా వీడియోలో కుదిరితే చెప్తాను. సో అయితే ఎప్పటి నుంచో మనం వెయిట్ చేస్తున్న లెవెల్స్ అనమాట, అబ్జర్వ్ చేయడానికి. అంటే ఈ ఏరియా నుంచి డిమాండ్ క్రియేట్ వచ్చాము అనుకుని వెయిట్ చేసిన లెవెల్ అది 2122, 2029. చూడండి, అది ఆ నియర్ బై 2124 కదా లో ఇది. సో ఆ నియర్ బై టచ్ అయ్యి ర్యాలీ అయిపోయిందనమాట. కాబట్టి సో ఒకసారి ఏంటంటే డేటాని, వాల్యుయేషన్ని, టెక్నికల్గా చార్ట్లో బయర్ యాక్టివేట్ అయ్యాడు ఏషియన్ పెయింట్స్లో. ఇవన్నీ చూడండి ఒకసారి. అలాగే మీరు రీసెర్చ్ కూడా చేయండి. సో అలాగే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ కూడా కలిసి ఒకసారి ఏషియన్ పెయింట్స్ గురించి డిస్కస్ చేయండి అని చెప్తాను. చూడండి సార్, అలాగే నిఫ్టీ యొక్క చార్ట్ అనమాట. సో ఓపెనింగే హ్యూజ్ గ్యాప్ డౌన్. సో గ్లోబల్ క్యూస్ బాగోలేదు. ఎస్పెషల్లీ ఏంటంటే డౌ ఫ్యూచర్స్ డౌన్లో ఉంది. దానివల్ల ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా రెడ్లో ట్రేడ్ అయ్యాయి ఎర్లీ మార్నింగ్. సో గిఫ్ట్ నిఫ్టీ గ్యాప్ డౌన్ సూచించింది. సో అలాగే గ్యాప్ డౌన్ అయింది. కానీ రీటైలర్ పీపుల్ యొక్క థింకింగ్ ఎలా ఉంటుంది అని అంటే ఏషియన్ మార్కెట్స్ డౌను, అక్కడ ఇజ్రాయెల్ ఇరాన్ కాన్ఫ్లిక్ట్ కాబట్టి నెగిటివ్ న్యూస్ కనిపిస్తూ ఉంది. యుఎస్ ఫ్యూచర్స్ డౌను, గిఫ్ట్ నిఫ్టీ డౌన్ కాబట్టి ఓపెనింగ్ వెళ్ళి సెల్ చేసి డౌన్ అయినాక బై చేసి లాభం పొందుదాము అని అనుకుంటారు.
అర్థమవుతుందా? సో అందరూ అలా అనుకోబట్టి ఏంటంటే సో రీటైల్ పీపుల్ సో సెల్ మోడ్లోకి వెళ్తారు కాబట్టి ఇన్స్టిట్యూషన్స్ సెల్ చేయాలంటే చేయలేరు. నడుస్తుంది నెగిటివ్ ఇంపాక్టే, కానీ సో అది ఆల్రెడీ మార్కెట్లో ఏంటంటే డిస్కౌంట్ అయ్యి ఓపెన్ అయింది. సో మనకు నెగిటివ్ న్యూస్ ఉన్నప్పుడు నిన్నటి క్లోజింగ్ దగ్గర ఓపెన్ అవ్వదు కదా, నిన్నటి క్లోజింగ్ సరౌండింగ్లో ఓపెన్ అయితే ఓపెన్ అయిన తర్వాత ఎగబడచ్చు. కానీ అందరికీ తెలిసిన న్యూస్ అప్డేట్తో స్టాక్ మార్కెట్లో ఎప్పుడు గెయిన్ చేయలేము మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అట్లీస్ట్ అని చెప్పడానికి ఇది ఒక మచ్చుక అని చెప్పి చెప్తానమాట. సో చూడండి, గ్యాప్ డౌన్ అయింది. సో గ్యాప్ డౌన్ అయినప్పుడు రీటైల్ పీపుల్ ఏంటంటే ఎగబడి సెల్ ఆర్డర్స్ రిలీజ్ చేస్తారు. ఇన్స్టిట్యూషన్స్ సెల్ చేయాలంటే మరి బయర్ ఎవరో ఒకరు కావాలి కదా. సో కాబట్టి బోత్ సైడ్స్ అంటే అందరూ కూడా పడవలో ఒకవైపు కూర్చుంటే బోల్తా పడుతుంది. సో అదే జరిగింది. ఇన్స్టిట్యూషన్స్ ఏంటంటే సో ముందు నుంచే సెల్ ఆఫ్ చేసుకుంటూ వచ్చారు కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్, ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్. ఈ న్యూస్ అప్డేట్తో ఏంటంటే బ్యాడ్ న్యూస్. అందువల్ల ఏం చేశారంటే వాళ్ళు షార్ట్స్ కవర్ చేసుకున్నారంటే బై చేయడం ద్వారా టెంపరీ ర్యాలీని క్రియేట్ చేశారనమాట. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ఇజ్రాయిల్ ఇరాన్ కాన్ఫ్లిక్ట్ వల్ల బ్రాడ్ పిక్చర్లో మ్యాక్రో డేటా లేదని బిగ్ చేంజ్ అంటే చూడండి ఫ్రెండ్స్, క్రూడ్ ఆయిల్ ఇంపాక్టు, ఈ వార్ కైండ్ ఆఫ్ ఫీవరు ఇట్లాంటివి ఏంటంటే టెంపరీగా ఇంపాక్ట్ చేసేయి స్టాక్ మార్కెట్ని. కాబట్టి 1 to 2 ట్రేడ్ సెషన్స్ లేకపోతే 2 to 3 ట్రేడింగ్ సెషన్స్లో ఏంటంటే వీటిని మర్చిపోతారు. బ్రాడ్ పిక్చర్ని చేంజ్ అయ్యేలాగా హిట్టింగ్ అనిపించట్లేదు. సో బ్రాడ్ పిక్చర్ లాగా చేంజ్ అయ్యేలాగా హిట్టింగ్ అంటే ఏంటంటే ఒకవేళ గ్యాప్ డౌన్ అయ్యి షార్ట్ కవరింగ్ ర్యాలీ వచ్చినా హైయర్ లెవెల్ నుంచి సెల్ ఆఫ్ అనేది హెవీగా స్టార్ట్ అవుతుంది. అట్లీస్ట్ 2 o'clock 1:30 నుంచి అన్న హైయర్ లెవెల్లో సెల్లింగ్ స్టార్ట్ అయ్యేది. కానీ అంత హెవీనెస్ ఏమీ కనిపించట్లేదు. ఏదైనా కొద్దిగా డిప్ అయినా కూడా ఏంటంటే సో మార్నింగ్ హైయర్ లెవెల్లో రిలీజ్ చేసిన సెల్ ఆర్డర్స్ వల్ల డిప్పు. కానీ నాకు బ్రాడ్ పిక్చర్లో చేంజ్ అయ్యేది ఏమీ కనిపించట్లేదు. సో కాబట్టి అప్కమింగ్ డేస్లో సో చూడండి, మనం చాలాసార్లు మాడుకున్నాం కదా, ఈ రెడ్ క్యాండిల్ యొక్క లో కట్ అయితే బయర్ యాక్టివేట్ అవుతాడు. ఇంకా ఈ రెడ్ క్యాండిల్ లో కట్ అవ్వలేదు. సో అలాగేంటంటే ఈ గ్యాప్ ఉంది కదా, సో 23,937 అలాగే 24,373 ఈ గ్యాప్లో బై ఆర్డర్స్ ఉంటాయని డిస్కస్ చేసుకున్నాం. ఎందుకని సో ఇంత గ్యాప్ అప్ ఉంది అని అంటే ప్రీ మార్కెట్లో బై ఆర్డర్స్ ప్లేస్ చేశారు, సెల్లర్ లేడు ఆ ఏరియాలో. సో మార్కెట్ ర్యాలీ అయింది కదా, ఆ ఆర్డర్లు ఏంటంటే ఇన్స్టిట్యూషన్స్ ఎఫ్ఐఎస్ డిఎస్ఐ పెండింగ్లో ఉంచుతారు. కాబట్టి ఎప్పుడైతే సో ఈ లో కట్ అవుతుందో అక్కడ బయర్ యాక్టివేట్ అవ్వచ్చు. సో ఈ లో వాల్యూ ఎంత గుర్తుపెట్టుకోండి, 24,462 కట్ అయినా బయర్ యాక్టివేట్ అవుతాడు. సో లేదు 23,937 24,373 ఈ ఏరియాలోకి వచ్చిన బయర్ యాక్టివేట్ అవుతాడు. సో అలా కాకుండా కూడా పైకి ర్యాలీ అవ్వచ్చు, మనం అనుకున్న ఏరియాకి రాకుండా కూడా ర్యాలీ అవ్వచ్చు. ఎందుకని బ్రాడ్ పిక్చర్ మార్కెట్ ఓవరాల్ ట్రెండ్ ఆఫ్ ది స్టాక్ మార్కెట్ ఏంటంటే పైకి ఉంది. సో ఓవరాల్ ట్రెండ్ పైకి ఉన్నప్పుడు ఏంటంటే టెంపరీ డిప్స్ వచ్చినప్పుడు అగ్రెసివ్గా బై చేస్తారు. కాబట్టి ఏంటంటే ఈ ఏరియాలోకి రాకుండా కూడా మార్కెట్ ఏంటంటే రీసెంట్ హైని దాటి వెళ్ళచ్చు అది. కానీ సో యాజ్ ఏ రీటైలర్గా మన థింకింగ్ ఎలా ఉంటుంది అని అంటే సో ఈ హైస్ ఉన్నాయి కదా 25,120 దాటితే బై చేయండి, ఇట్లాంటి థింకింగ్తో నేను బిగినింగ్ డేస్లో ఉండేవాడిని. సో ఇది దాటిన తర్వాత కొనండి అని చెప్తూ ఉండేవాళ్ళు. అది దాటేదాకా చూస్తూ కూర్చునేవాళ్ళం. అది ఏంటంటే దాటం, ఒక్కోసారి ఏమో వెళ్ళిపోవటం మనకు దొరకకుండా, ఒక్కోసారి అంటే మోస్ట్ ఆఫ్ ది డేస్ ఏమో ఇట్లా ప్రాఫిట్ బుకింగ్ రావడం జరుగుతుంది. ఎప్పుడైతే రీటైల్ పీపుల్ లాజిక్స్ యాక్టివేట్ అవుతాయో అప్పుడు మనం సైలెంట్గా ఉండాలి. సో చూడండి ఫ్రెండ్స్, పైకి వెళ్ళాలని ఆలోచిస్తున్నప్పుడు యాజ్ ఏ బుల్ ఎప్పుడు లోయర్ లెవెల్ నుంచి అటాక్ చేస్తుంది. సో ఎప్పుడైనా సరే అప్ ట్రెండ్లో ఇలా రీట్రేస్మెంట్స్ వస్తే ర్యాలీస్ మంచిగా వస్తాయి, రీట్రేస్మెంట్స్ వస్తే ర్యాలీ మంచిగా వస్తాయి, రీట్రేస్మెంట్స్ వస్తే ర్యాలీ మంచిగా వస్తాయి. కాబట్టి రీట్రేస్మెంట్ వచ్చిన తర్వాత ఎక్కడి నుంచి ర్యాలీ అవుతుంది అనేది కింద చూడాలి. అంటే మనం ఎప్పుడు కూడా యాజ్ ఏ బయ్యర్గా మన థింకింగ్ ఎప్పుడు కూడా బై అండ్ డిప్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాలి అప్ ట్రెండ్లో. అంతేగాని అది దాటాలి 25,000 పైన పడుకోవాలి, 25,500 దాటి 2 రోజులు నిలబడిందంటే మార్కెట్ స్ట్రాంగ్, మంచి ఇండికేటర్స్ గ్రీన్లో చూపిస్తున్నాయి అంటే స్ట్రాంగ్. చూడండి ఫ్రెండ్స్, న్యూస్కి సో ఏ ఇండికేటరు మీకు పనిచేయదు. సేమ్ థింగ్ ఏంటంటే ఇండికేటర్స్ అన్నీ కూడా ల్యాగింగ్, అంతా కూడా ఏంటంటే అయిపోయినాక చెప్తాయి. కానీ చూడండి, మీకు లాస్ట్ వీక్ కూడా చెప్పాను రన్నింగ్లో అన్నా చూసుకోవాలి, లేకపోతే ఏంటంటే ఈ ఏరియాస్ కోసం వెయిట్ చేయాలని చెప్పి. ఎందుకని చెప్పాను అట్లా? అదే ఇప్పుడు ఈ ఇజ్రాయిల్ ఇరాన్ కాన్ఫ్లిక్ట్ వస్తుందని చెప్పి మనకు లాస్ట్ సండే తెలుసా? ఊహించగలమా? లేదు. సో చూడండి ఫ్రెండ్స్, నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఫూలిష్ యాక్ట్ అనమాట అది. ఏది లాస్ట్ సండే నెక్స్ట్ ఫ్రైడే గురించి ఎలా క్లోజ్ అవుతుంది అనేది అర్థమవుతుందా? లాస్ట్ సండే ఇవాళ కాన్ఫ్లిక్ట్ గురించి ఎవరు ఊహించలేరు. ఇట్లాంటివన్నీ కూడా డైనమిక్ థింగ్స్. కానీ ఎలాంటి డైనమిక్స్ థింగ్స్ జరిగినా కూడా బ్రాడ్ పిక్చర్ మారదు, అది ఇంపార్టెంట్.
మ్యాక్రో మ్యాక్రో డేటాలో బిగ్ చేంజ్, ఇన్ఫ్లేషన్లో డీవియేషన్ కానీ, అంటే సిపిఐ డేటాలో తేడా పట్టడం కానీ, జీడిపి నెంబర్స్ తేడా పట్టడం కానీ, ఆర్బీఐ ఏదైనా షాకు అంటే రేట్ హైక్ చేయడం కానీ, ఇట్లాంటి థింగ్స్ కానీ, ట్రంప్ టారిఫ్ అని ఏదైనా అట్లాంటివి చేయడం కానీ, గ్లోబల్గా కానీ లోకల్ కానీ ఏదైనా బిగ్ చేంజ్ ఎర్నింగ్స్ మీద ఇంపాక్ట్ పడేలాగా ఉంటే కనుక దానికి మార్కెట్ యొక్క ట్రెండ్ చేంజ్ అవుతుంది. సో మీరు అనొచ్చు క్రూడ్ ఆయిల్ ఇంపాక్ట్ దీనివల్ల ట్రెండ్ చేంజ్ అవ్వచ్చు అని. చూడండి సార్, అవ్వదు. 1-2 డేస్లో దీన్ని మర్చిపోతారు. సో మళ్ళీ ఏంటంటే మార్కెట్ ర్యాలీ అవుతుంది. ఎందుకంటే గత అనుభవాలను బేస్ చేసుకొని, నాకున్న 8 years అనుభవాన్ని బేస్ చేసుకొని ఫిల్టర్ చేసుకొని వాటిని బేస్ చేసుకొని ఎలాంటి కండిషన్స్కి ఎట్లా రియాక్ట్ అవుతుంది అనే దాన్ని బట్టి నేను అవగాహన కల్పిస్తున్నాను. కాబట్టి మీరు కూడా ఏంటంటే సో నేను చెప్పే బ్లైండ్గా నమ్మక, అబ్జర్వ్ చేయండి. మీరు ఎవరు చెప్పేదైనా వినండి, కానీ అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేస్తేనే ట్రూత్. సో ఒకళ్ళు చెప్పింది మీకు నచ్చింది, లేదా పెద్ద ఛానల్ హిందీ ఇంగ్లీష్ ఛానల్ అని చెప్పి బ్లైండ్గా మీరు వెళ్ళి ట్రేడ్ చేద్దామని చేస్తే కనుక దెబ్బలు తింటారు స్టాక్ మార్కెట్లో. సో ఆ విషయం అనేది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఏ లాజిక్ అనేది స్టాక్ మార్కెట్ పనిచేయదు. సో మీరు ఏ నెంబర్ అనుకున్నా, సపోర్ట్ అనుకున్నా, రెసిస్టెన్స్ అనుకున్నా, మూవింగ్ యావరేజ్ అన్నా ఇవి ఏం పనిచేయవు. డైనమిక్గా మ్యాక్రో డేటాని బేస్ చేసుకొని ఒక డైరెక్షన్లో మార్కెట్ని మూవ్ చేయడం అనేది జరుగుతుంది ఎఫ్ఐస్. అది ఏ డైరెక్షను, ఎక్కడి నుంచి రివర్స్ అవుతుంది అది ఆలోచించాలి. ఎందుకంటే ఇన్స్టిట్యూషన్స్ లాగా పైకి వెళ్తుంటే పైకి, కింద పడుతుంటే కిందకి మనం సెల్ చేయలేము. మనకల్లా ఏంటంటే ఒక టర్నింగ్ పాయింట్ కావాలి, అక్కడ నుంచి ర్యాలీ అయ్యే పాయింట్స్ కావాలి. కాబట్టి వాటి కోసం వెతకాలి. కాబట్టి అది ఫ్రెండ్స్, బ్రాడ్ పిక్చర్లో ఏం చేంజ్ లేదు, భయపడాల్సిన అవసరం లేదు. సో ఈ జోన్కి వచ్చినా ర్యాలీ అవుతుంది, రాకుండా కూడా ర్యాలీ అవ్వచ్చు. ఓవరాల్గా మార్కెట్ యొక్క మొమెంటం పైకే ఉంది. సో కాబట్టి వచ్చే వారం డైనమిక్గా చూద్దాం. సండే అప్డేట్స్ ఏంటో చూద్దాం. మ్యాక్రో డేటాలో ఏదైనా తేడా ఉంటే మీకు టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ ఇస్తాను, వీడియోస్ ద్వారా కూడా అప్డేట్ ఇస్తాను మన సబ్స్క్రైబర్స్కి. సో మన సబ్స్క్రైబర్స్కి ఏంటంటే చెప్తాను, మ్యాక్రో డేటా చేంజ్ అయింది కాబట్టి ఈ రీసెంట్ డేస్లో అంతా కూడా అప్ ట్రెండ్, కానీ ఇక్కడ నుంచి తేడా పడింది చూడండి. ఇక్కడ నుంచి సెల్ అండ్ ర్యాలీస్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేయాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాము. కానీ అలాంటి కాంటెక్స్ట్ కాదు ఇది, అర్థమవుతుందా? కాబట్టి బ్రాడ్ వ్యూ అప్ ఉంది కాబట్టి బై అండ్ డిప్సే నడుస్తుంది. సో ఆ విషయం మీరు గమనించగలరు. చూడండి, అలాగే దాని తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే మణిపురం స్టాక్ గురించి. సో చూడండి, రీసెంట్ 7 ట్రేడింగ్ సెషన్స్లో ఎంతలా ర్యాలీ అయిందో చూడండి. సార్ మణిపురం గురించి మాట్లాడుకోవాలి అని అంటే, సో చూడండి, మనం ఎక్కడ మాట్లాడాము మణిపురం గురించి గుర్తుందా? సో ఆర్బీఐ ఏంటంటే బ్యాన్ విధించింది మణిపురం యొక్క వన్ ఆఫ్ ది ఆర్మ్. సో ఏంటంటే ఆశీర్వాద్ ఫైనాన్స్ అంటే హౌస్ వైఫ్లకి వాళ్ళకి లోన్స్ ఇస్తూ ఉంటారు ఫీమేల్స్కి. సో తెలుసు కదా, వాళ్ళ మీద బ్యాన్ విధించినప్పుడు డిప్ అయినప్పుడు ఈ లెవెల్ అబ్జర్వ్ చేయమని చెప్పాను. ఎందుకంటే మంచి కంపెనీ, మంచి మేనేజ్మెంటు, టెంపరీ బ్యాడ్ న్యూస్ వాళ్ళ ఆ ఇష్యూని రెక్టిఫై చేయగలరు. సో ఆశీర్వాద్ ఫైనాన్స్ అనేది కూడా 23% షేర్ అరౌండ్ ఉంది. రెవెన్యూని ఇంపాక్ట్ చేస్తుంది, కానీ బ్యాన్ టెంపరీయే. సో మనం అనుకున్నాము అది విత్ ఇన్ ఏ ఫ్యూ మంత్స్లో అది వాళ్ళు బ్యాన్ లిఫ్టప్ చేయించుకోగలరు. గతంలో కొన్ని కంపెనీలకు జరిగినాయి, వాళ్ళే క్లియర్ చేయగలిగింది. మనకి మణిపురం లాంటి మంచి కంపెనీ చేయలేదా అనేది మనం అబ్జర్వ్ చేయాలని చెప్పాను ఒకసారి. అలాగే టెక్నికల్గా లెవెల్ కూడా డౌన్ అయిన తర్వాత 2 days తర్వాత మనం ఆడుకున్నాము 140, 136 ఈ లెవెల్ మీకు గుర్తుందో లేదో. సో కాబట్టి ఆ ఏరియా నుంచి చూడండి, ఇవాళ రోజున చూస్తే విత్ ఇన్ ఏ ఫ్యూ మంత్స్ 280 అంటే 100% ర్యాలీ అయ్యింది. ఇంకా వెళ్తుంది అది. సో రెవెన్యూ పెరుగుతా అట్లా వెళ్తే అవుతుంది. సో అట్లా ఇట్లాంటి అవకాశాలు ఏంటంటే మంచి కంపెనీలకి సంవత్సరానికి ఒకసారో 2 సార్లు లేదా 2 yearsకి ఒకసారో వస్తాయి. అలాంటప్పుడు అబ్జర్వ్ చేయాలి. అంతేగాని ఎవ్రీ వీక్ స్టాక్ చెప్పండి, ఎవ్రీ మంత్ స్టాక్స్ చెప్పండి, ఏముంటాయి చెప్పడానికి? దొరకవు మీకేమీ. కాబట్టి నేను ఆ రోజు అబ్జర్వ్ చేసి మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని ఒకసారి కలవమని చెప్పాను, ప్రోసు కాన్స్ ఒకసారి చూడమని చెప్పాను. అదనమాట. కాబట్టి వీడియోలో చెప్పేయని కూడా మా వ్యక్తిగతమైన అభిప్రాయాలు. మేము చెప్పే ఇన్పుట్స్ని బేస్ చేసుకొని మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలిసి మీరు రీసెర్చ్ చేసుకొని ఏదైనా ఆలోచిస్తే ఏంటంటే ఉపయోగపడుతుందని చెప్పడానికి ఇది ఒక తార్కాణం అని చెప్తాను. చూడండి సార్, టైటాను సో ఈరోజు డిప్ అయింది. టైటాన్ స్పెషల్గా డిప్ అవడానికి కారణం ఏంటి అని అంటే, సో మనకి నిఫ్టీ అనే కాదు, సో జేబీ మోర్గాన్ వాళ్ళు ఏంటంటే గోల్డ్ డిమాండ్ వాటిని బేస్ చేసుకొని ఏంటంటే న్యూట్రల్ వ్యూ ఇచ్చారు. అది ఒక కారణం అనమాట. టార్గెట్ ప్రైస్ని కట్ చేశారు టైటాన్కి సంబంధించి, అది ఒక కారణంగా కనిపిస్తూ ఉంది. చూడండి, అలాగే ఎస్ బ్యాంక్ సంబంధించి ఎస్ బ్యాంక్ ఎండి అండ్ సిఇఓ సో ప్రశాంత్ కుమార్ని 6 months ఎక్స్టెండ్ చేయడానికి ఆర్బీఐ ఏంటంటే పర్మిషన్ ఇచ్చిందనమాట. అది ఎస్ బ్యాంక్ రిలేటెడ్ న్యూస్గా చూడొచ్చు అనమాట. చూడండి, అలాగే టీసీఎస్ చార్టు. సో ఐటీ స్టాక్స్ కూడా ఏంటంటే గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యాయి, కానీ
చూడండి టీసీఎస్ ఎంత స్ట్రాంగ్గా ర్యాలీ అయిందో. సో అర్థమవుతుందా? చూడండి ఎప్పుడైనా సరే ఇలాంటి టర్నింగ్స్లోకి వచ్చినప్పుడు మార్కెట్ టర్నింగ్స్లోకి వచ్చినప్పుడు ఏంటంటే చూడండి, సో చూడండి స్ట్రాంగ్ డ్రాపా, దాని తర్వాత మంచి డిమాండ్ క్రియేట్ అయింది. సో మార్నింగ్ స్టార్ అట్లాంటి ప్యాటర్న్ అంటారు. సో మనకు అంత అవసరం లేదు. చూడండి ఇక్కడ స్ట్రాంగ్ డ్రాప్ డౌన్ ట్రెండ్ ఏంటంటే బ్రేక్ చేసింది కదా, బ్రేక్ చేసి పైకి వెళ్ళిందంటే ఈ ఏరియాలో ఎక్కువ ఆర్డర్స్ ప్లేస్ చేసుకుంటేనే పైకి తీసుకెళ్తారు కదా. ఇంత డౌన్ ట్రెండ్ నడుస్తుందనంటే రీటైల్ పీపుల్ అంతా కూడా నెగిటివ్ సెంటిమెంట్లో ఉంటారు, ఎక్కువ సెల్ ఆర్డర్స్ రిలీజ్ చేస్తూనే ఉంటారు. కానీ రీటైల్ పీపుల్ యొక్క సెల్ ఆర్డర్స్ని బీట్ చేసి డిమాండ్ క్రియేట్ చేయడం అంటే ఎక్కువగా బల్క్లో బలంగా బై ఆర్డర్స్ ప్లేస్ చేసిన ఏరియా ఏది అని అంటే దిస్ ఈజ్ ద ఏరియా టర్నింగ్ పాయింట్. అందుకని టర్నింగ్ పాయింట్స్లో టెంపరీ న్యూస్లో వల్ల రిట్రేస్మెంట్ అయినప్పుడు అక్కడ నుంచి ఏంటంటే ర్యాలీస్ ఎలా వస్తాయి, బికాస్ ఆఫ్ ఏంటంటే బల్క్ ఆర్డర్స్, చంక్ ఆఫ్ ఆర్డర్స్ అదనమాట. సో టీసీఎస్ నిన్నటి క్లోజింగ్తో కంపేర్ చేస్తే పైకి వచ్చింది, గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా కూడా. సో టీసీఎస్ ఇట్లాంటి స్ట్రాంగ్ స్టాక్స్ మనకి ఇలా స్ట్రాంగ్ ర్యాలీ చూపించడం, గ్యాప్ డౌన్ అయినా కూడా ఇలా ర్యాలీ రావడం దేనికి సంకేతం అంటే మార్కెట్ యొక్క అప్ ట్రెండ్ని ట్రెండ్ అనేది కన్ఫర్మ్ చేస్తూ బలాన్ని చేకూరుస్తున్నాయి, ఆ పాయింట్కి బలాన్ని చేకూరుస్తున్నాయి అని చెప్పొచ్చు. చూడండి సార్, అలాగే అదానీ పోర్ట్స్ సో గ్యాప్ డౌన్ అయిందనమాట. సో ఒకసారి చూడండి ఇవాళ వచ్చిన న్యూస్ అప్డేట్స్, గ్లోబల్ క్యూస్ అల్లజడే థింక్ వల్ల సో అయిందనమాట. సో అదనమాట ఇంపాక్ట్ అయిన స్టాకు. సో అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్ చూద్దాం. హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా గ్యాప్ డౌన్ అయింది, కానీ కిందకి పోయే ఉద్దేశం కనిపించట్లేదు అనమాట. సో ఏదైనా 1-2 డేస్ ఏదైనా ఇబ్బంది పడ్డా మళ్ళీ ఏంటంటే ర్యాలీ రావడానికి సిద్ధంగా ఉన్నాయి. చూడండి అప్ ట్రెండ్లో రీట్రేస్మెంట్ కదా, నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్ సిద్ధంగా ఉండాలి, ర్యాలీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. నేను సండే చెప్తాను, అది రన్నింగ్లో చూసుకుంటా వెళ్ళాలి. మనం 2 డేస్ గ్యాప్ ఉంది కాబట్టి ఇప్పుడు వదిలేయండి. సో నెక్స్ట్ మండే ఏంటంటే అబ్జర్వ్ చేయాలి, అక్కడ నుంచి ర్యాలీ అవుతుందేమో. ఆ పాయింట్ మీకు దొరికితే ఏంటంటే మంచి పాయింట్స్ క్యాప్చర్ చేయొచ్చు, కళ్ళతో చూడొచ్చు అనమాట, అదనమాట. కాబట్టి ఇలాంటి ఇన్పుట్స్ మీరు అబ్జర్వ్ చేయడం చేస్తే ఏంటంటే ఇంకొక ఛానల్ మీద, ఇంకొక థింగ్స్ మీద, మాలాంటి వాళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు నేర్చుకొని ఓన్గా గ్రో అవుతారు, ఖచ్చితంగా అవుతారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఓవరాల్ ట్రెండ్ ఏంటి, అప్ ట్రెండ్ నడుస్తున్నప్పుడు టెంపరీ డిప్స్ అప్పుడు వస్తాయి, అక్కడ డిప్స్ వచ్చినాక ఎక్కడి నుంచి రివర్స్ అయ్యే పాసిబిలిటీ ఉంది. ఇలా వెతకండి చాలు. సో మిమ్మల్ని కొట్టే వాళ్ళే ఉండరు, అందులో డౌటే లేదు. సో అది చెప్తాను. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా ఏంటంటే గ్యాప్ డౌన్ అయింది. సో గ్యాప్ డౌన్ అయినా కూడా లోయర్ లెవెల్లో మంచి బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయింది. ఒకవేళ కమింగ్ డేస్లో కూడా మార్కెట్లో ఏదైనా టెంపరీ డిప్స్ వచ్చినా ఈ ఏరియాలో స్ట్రాంగ్ బై ఆర్డర్స్ ఉన్నాయి. సేమ్ థింగ్ ఏంటంటే ట్రెండ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ ఇబ్బంది లేదు. కాబట్టి మండే రెడీగా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి, అక్కడ నుంచి రివర్స్ అవుతుందేమో చూడాలి. మండే గ్లోబల్గా ఏదైనా అలజడి ఉందనుకోండి, అది మనం ఏం చేయలేం కదా, అందుకని వెయిట్ చేయాలి. మండే ఏదైనా గ్లోబల్గా అలజడి ఉంటే ఇంకా అదృష్టం, ఈ లెవెల్ నుంచి మంచిగా ర్యాలీ అవుతుంది. ఈ లెవెల్కి వస్తాయి కనుక మండే న్యూట్రల్ టు పాజిటివ్ ఉంది. అలాగే క్యాండిల్ ఓపెన్ అయిన తర్వాత ఒక పావుగంట మనం అబ్జర్వ్ చేసిన తర్వాత మంచి స్ట్రెంతీ క్యాండిల్ పడేలాగా ఉంది అని అంటే టర్న్ అవుతుందని ఐడెంటిఫై చేయొచ్చు. అంతేగాని మీరు ఏదో లైన్ గీసుకొని ఈ లైన్ కన్నా కిందకి వెళ్తే మార్కెట్ కిందకే వెళ్తుంది, ఈ లైన్ పైన క్లోజ్ అయితే కనుక పైకి వెళ్తుంది, సపోర్ట్ బ్రేక్ అవ్వదు, రెసిస్టెన్స్ బ్రేక్ అయ్యి పైకి వెళ్తే కనుక బుల్లిష్, ఇట్లాంటి థింకింగ్లో నేను బిగినింగ్ డేస్లో ఉండేవాడిని. కానీ స్టాక్ మార్కెట్ డైనమిక్ అనే విషయం మీకు తొందరగానే అర్థమవుతుంది. కానీ మనం ఒక లాజిక్ని అంటే పని చేయని లాజిక్స్ కోసం మనం ఫోర్స్ఫుల్గా ట్రై చేస్తాం, మనకేదో స్టాప్ లాస్ హిట్ అయింది అనుకుంటాం. సేమ్ థింగ్ ఏంటంటే మనం అనుకున్న సపోర్ట్ లైన్స్ దగ్గర సమ్ యాక్షన్ మనం అబ్జర్వ్ చేస్తాం, దానివల్ల మోసపోతాం. సమ్ యాక్షన్ ఎందుకంటే బికాస్ ఆఫ్ ది రీటైల్ పీపుల్ యాక్షన్. సేమ్ థింగ్ ఏంటంటే సపోర్ట్ లైన్ కన్నా కొంచెం కిందకి వెళ్తే అక్కడ ఇనిషియేషన్స్ ఎక్కువ బై ఆర్డర్లు ప్లేస్ చేసుకొని కూర్చుంటారు. అందుకనే సపోర్ట్ రెసిస్టెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరైనా డిస్కస్ చేస్తారు, కానీ స్టాప్ లాస్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా మనకి సోషల్ మీడియా టీవీ ఛానల్స్ తొందరగా మాట్లాడరు. ఎందుకంటే రన్నింగ్లో ఏంటంటే ఫట్ అవుతాయి. కానీ మీరు అబ్జర్వ్ చేస్తే ఏంటంటే సపోర్ట్ లైన్స్ కన్నా కింద లోయర్ లెవెల్లో స్టాప్ లాస్ల కన్నా కింద స్టాప్ లాస్ల ఏరియా దగ్గర నుంచి బయర్ యాక్టివేట్ అవుతాడు. ఎందుకంటే ఇనిషియేషన్స్ తిమ్మింగళాలు లాంటి వాళ్ళు ఏంటంటే వాటికి చేపలు కావాలంటే రీటైల్ పీపుల్కి వాళ్ళు ఎరాస్తారనమాట. సో మనం స్టాప్ లాస్లు ఎక్కడ పెడతాం, రౌండ్ నెంబర్ల కింద, నిన్న డే క్లోజింగ్ కింద, అలాగే క్రాస్ ఓవర్స్ కింద, మూవింగ్ యావరేజ్ కింద, సో ఫిబొనాకీ రీట్రేస్మెంట్స్ కన్నా కింద, ఇట్లాంటివి పెడతామని తెలుసు వాళ్ళకి. అందుకని వాళ్ళు ఆ లెవెల్స్ కన్నా కింద, ఆ లెవెల్స్ దగ్గర ఏంటంటే బై ఆర్డర్ ప్లేస్ చేసుకొని కూర్చుంటారు. మనమేమో స్టాప్ లాస్ హిట్ అవ్వడం, వాళ్ళేమో బల్క్లో బై చేసి మార్కెట్ని రివర్స్ చేయటం. సో ఇది తరతరాలుగా జరుగుతూనే ఉంది, భవిష్యత్ తరాల్లో కూడా అదే రిపీట్ అవుతుంది. సో కాబట్టి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలని చెప్తాను. చూడండి, ఇప్పటిదాకా మనం చెప్పింది నచ్చితే ఇక్కడ దాకా మీరు చూసుంటారు. కాబట్టి లైక్ చేయడం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేసి ఉంటారని ఆశిస్తున్నాను. మీ వీడియో మీద మీ అభిప్రాయాలు, మీరేం నేర్చుకున్నారో ఇట్లాంటి థింగ్స్ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు ఏం అర్థం కాలేదో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే
వీకెండ్ వెబినార్ల ద్వారా ఏంటంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. కుదిరితే ఈ సండే వెబినార్ తీసుకుంటాను క్యాండిల్ స్టిక్స్ మీద. అలాగే మీలో ఎవరికైనా డీమ్యాట్ అకౌంట్ లేకపోతే కనుక ఇక్కడ ఏంజల్ జీరోతో లింక్స్ ఇచ్చాను చూడండి. పర్ ట్రేడ్ 20 రూపీస్ మాత్రమే ఛార్జ్ చేస్తున్నారు వాళ్ళు. అలాగే 2 కూడా బ్రాండెడ్ అకౌంట్ ఓపెన్ చేసి ఐడిని మా టీం నెంబర్కి పంపించండి. ఎందుకంటే క్యాండిల్ స్టిక్స్ ఇట్లాంటి వెబినార్లు చెప్పినప్పుడు మీరు కూడా అటెండ్ అవుతారు, కానీ అర్థమవుతుందా అది. కాబట్టి ఐడి పంపిస్తే మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేస్తాను. ఏదైనా వెబినార్లు ఆ బ్రోకింగ్ కంపెనీ వాళ్ళు కండక్ట్ చేసినా, లేదా నేను ఏదైనా మీకు ఏదైనా టాపిక్ కావాలంటే మీ రిక్వెస్ట్ మీద కొన్ని టాపిక్ల మీద అప్పుడప్పుడు వెబినార్లు కండక్ట్ చేసుకుందాం అనమాట. అదనమాట కదా. సో మీరు చేయాల్సిన అకౌంట్ ఓపెన్ చేసి ఐడిని మా టీం నెంబర్కి ఇక్కడ ఉంది చూడండి, ఆ టీం నెంబర్కి వాట్సాప్ చేయండి అని చెప్తాను. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ డే.